చాలా ప్రత్యేకమైన కీర్తన అండి ఇది. చాలా స్పెషల్ సాంగ్. 51వ కీర్తనకి ఎంత స్పెషాలిటీ ఉందో, 23వ కీర్తనకి ఎంత స్పెషాలిటీ ఉందో, 119వ కీర్తనకి ఎలాంటి స్పెషాలిటీ ఉందో, 91వ కీర్తనకి ఎలాంటి స్పెషాలిటీ ఉందో, 121వ కీర్తనకి, 150వ కీర్తన వీటికి ఎలాంటి స్పెషాలిటీ ఉందో, ఈ 76వ కీర్తనకి కూడా అలాంటి స్పెషాలిటీ ఉంది. దిస్ ఇస్ నాట్ ఎ నార్మల్ సాంగ్ ఆర్ నాట్ ఎ సింపుల్ సాంగ్, బట్ వెరీ స్పెషల్ వన్. ఇది చాలా ప్రత్యేకమైన కీర్తన. చాలా బాగా చదవాలి, గుర్తుపెట్టుకోవాలి కూడా. ఎందుకనంటే దేవుని మహాత్మ్యము, దేవుని బలము, దేవుని పరాక్రమము ఎంత ఏంటి అని ఈ కీర్తనలో చాలా స్పష్టంగా కనపడుతుంది. 51వ కీర్తనలో ఏముంటది? దావీదు దాంట్లో దేవుడు మనకి ఎలా కనపడతాడు? 51వ కీర్తనలో దేవుడు 51వ కీర్తనలో ఎలా కనపడతాడు? దావీదు పశ్చాత్తాపడ్డాడు సరే, దావీదు పాపం ఒప్పుకున్నాడు సరే, పాపపు ఒప్పుకోలు కీర్తన సరే, దేవుడు ఎలా కనపడతారా 51వ కీర్తనలో? How can we see God in Psalm chapter 51? How did the psalmist portray the Lord in his Psalm 51? ఆ కీర్తనకారుడు దేవుణ్ణి ఆ కీర్తనలో, అధ్యాయం అంతటిలో ఏమని, ఎవరని, ఎలా వ్యక్తపరిచారు? ఆ కీర్తనలో దేవుడు క్షమించువాడుగా కనపడతాడు. 23వ కీర్తనలో దేవుడు ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? గుడ్. 121వ కీర్తనలో దేవుడు ఏమై ఉన్నారు? దేవుణ్ణి ఎలా చూడొచ్చు మనం? ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ యాజ్ షెపర్డ్, గో అండ్ రీడ్ Psalm 23. కాపాడువాడు. ఏ అధ్యాయం? 121. ఓకే, కాపాడువాడు అంటే ఇంకా చెప్పాలి అని అంటే, ఓవరాల్గా చెప్పాలని అంటే, వీ కెన్ ట్రస్ట్ ఆన్ హిమ్ ఎనీ టైం. ఏ టైంలోనైనా ఆయన వైపు చూడొచ్చు, ఏ పరిస్థితుల్లోనైనా చూడొచ్చు, ఆయన వైపు చూడొచ్చు. నెక్స్ట్ 91వ కీర్తనలో దేవుడు ఏమై ఉన్నాడు? చూడండి, తీయండి. నేను ముందే చెప్పాను ఇది ఒక బైబిల్ స్టడీ అని. మీరు బైబిల్ ఓపెన్ చేయాలి, చదవాలి, పేజీలు తిప్పాలి. 91వ కీర్తన, కాపాడువాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమై ఉన్నాడు దేవుడు 91వ కీర్తనలో? కాపాడువాడు. ఇంకా మీకు ఏమైనా కనపడుతుందో చూడండి. 91వ కీర్తనలో దేవుడు ఎలా కనపడుతున్నాడు? కాపాడువాడు. ఇంకా నమ్ముకొనదగిన దేవుడు. ఇంకా ఆశ్రయమిచ్చు దేవుడు, ఆశ్రయమైన దేవుడు. ఇంకా కేడమైన దేవుడు, డాలైన దేవుడు. సరే, ఇప్పుడు ఈ 76వ కీర్తనలో దేవుణ్ణి మనం ఎలా చూడొచ్చు? దేవుడు కాపరిగా ఉండాలి అనుకుంటే టక్కున వెళ్ళి 23వ కీర్తన చదువుకోవచ్చు. ఓకే, దేవుడు క్షమించాలి అనుకుంటే టక్కున వెళ్ళి ఏ కీర్తన చదవచ్చు? 51 చదవచ్చు. దేవుణ్ణి ఎప్పుడైనా ఏ పరిస్థితులైనా చూడాలనుకుంటే ఎక్కడికి వెళ్ళొచ్చు? అదొక షెల్టర్. ఆ వాక్యపు షెల్టర్లోనికి వెళ్ళి మనం అట్లా జస్ట్ మౌనంగా, ఏం ప్రార్థన చేయని అవసరం, మౌనంగా వెళ్ళి, దేవా మాటలు రావు, కొన్ని పరిస్థితుల్లో మాటలు రావు, భాష రాదు, మూలుగు కూడా రాదు. అలాంటి టైంలో సైలెంట్గా అట్లా కూర్చొని దేవా అని ఆయన వైపు చూస్తే చాలు, ఆ కృపలన్నీ మనల్ని ఆవరిస్తాయి. ఏది? విశ్వాసంతో. మరి అలాగా ఈ 76వ కీర్తనలో ఏం కనపడుతుంది చూడండి మరలా ఒకసారి. క్షమించువాడు, కాపాడువాడు, కోపపడు దేవుడు, a fierce warrior. 76వ కీర్తనలో దేవుడు ఎలా కనపడుతున్నాడు? ఎలా కనపడుతున్నాడు? కోపపడు దేవుడుగా. అవును, రైట్ ఆన్సర్. ఫియర్స్ వారియర్ అంటే ఎవరి మీద కోపం చూపిస్తాడు అని అంటే, ఎవరి మీద? అది కూడా చూడండి ఒకసారి. ఎవరి మీద కోపం చూపిస్తాడు? మరలా ఎవరి మీద కోపం చూపిస్తాడు? కఠిన హృదయుల ఎడల అంటే మన శత్రువుల మీద,
ఎవరి మీద? మన శత్రువుల మీద ఆయన తన పరాక్రమం అంతా కనపరుస్తారు. ఎలాగా? ఆయన తన పరాక్రమం అంతా కనపరుస్తారు. 67వ కీర్తన 2వ వచనం. దేవుడు మమ్మల్ని కరుణించి ఆశీర్వదించునుగాక, ముఖకాంతి ప్రకాశింపజేయునుగాక. అంటే ఏంటది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు తన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేయడం అంటే ఏంటి? ఒక లైట్ వచ్చి మన ముఖం మీద పడుతుందా? ఒక వెలుగు వచ్చి మన మీద పడుతుందా? అంతేనా? ఆ ఫస్ట్ లైన్ ఉండింది చూడండి. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. చిన్న పిల్లలు, పసిపిల్లల్ని ఆడించడానికి, లేకపోతే నవ్వించడానికి, లేకపోతే వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ చూపులు అటు ఇటు తిప్పడానికి తండ్రి ప్రయాసపడతాడు. గమనించారు ఎప్పుడైనా? నా మాట అర్థమైందా? పసి పిల్లల్ని, పాలు తాగే పిల్లలని, లేదా చిన్న పిల్లల్ని, కొంచెం వయసు పెరిగినా కానీ పిల్లల్ని ఆడించడానికి తండ్రి రకరకాలైన ఫేసెస్ పెడతాడు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. అర్థమైందా? భావం ఏంటంటే ఆ బిడ్డతో తండ్రి చూపించే ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, నా కుమారుడా, డేర్ సీ మై ఫేస్, see my face. Don't look at the world. You don't need to look at the world. Look at my face. Look at my face and see the world through my face. No, don't look at the world. You will be afraid. So look at my face and I will show you the world through my face, which whatever I want to filter and whatever I want to hide or whatever I want to show, I will filter it to you. నా మాట అర్థమైందా? అర్థమైతే స్తోత్రం చెప్పండి. తండ్రి, నా కుమారుడా, నా వైపు చూడు, నా ముఖం చూడు. ఎక్కడ చూడాలి? నా కుమారుడా, నా వైపు చూడు, నా ముఖంకి వెళ్ళి చూడు. నేను నవ్వుతానా? చూడు. నేను ఫూలిష్గా నా ముఖం పెడతానా? చూడు. బట్ డోంట్ లుక్ ఎట్ ద వరల్డ్, యూ విల్ బి అఫ్రైడ్. నీవు లోకం వైపు చూసినప్పుడు నువ్వు భయపడతావు. అక్కడ కనపడే చీకటి, అక్కడ కనపడే మాయ, గ్రీడి, ఇలాంటివన్నీ చూసినప్పుడు నీకు భయం కలుగుతుంది. సో నువ్వు లోకం వైపు చూడొద్దు, నువ్వు నా ముఖం చూడవు. మరి నాయన, నేను లోకంలో బ్రతకాలి కదా, లోకంని నేను చూడకుండా ఎట్లా ఉండాలి అని అంటే, నో, యూ డోంట్ హ్యావ్ టు సీ దట్. లుక్ ఎట్ ద వరల్డ్ త్రూ మై ఫేస్. నా ముఖంలో నుండి ప్రపంచాన్ని చూడు. నా ముఖంలో నుండి ప్రపంచమును నీకు కనపరిచినప్పుడు, లోకాన్ని నీకు కనపరిచినప్పుడు, నీవు చూడకూడనిదేదో నేను దాచేస్తా. నీకు అవసరం లేనిదేదో నేను దాచేస్తా. నీకు పనికి రానిదేదో నేను దాచేస్తా. నువ్వు చూడవలసినదేదో అది నీకు కళ్ళ కట్టినట్లుగా కనపరచ చేస్తా, కనబడేటట్లు చేస్తా, కనిపింపజేస్తా. సో డోంట్ లుక్ ఎట్ ద వరల్డ్, లుక్ ఎట్ మై ఫేస్. నా మాటలు అర్థమవుతున్నాయా అండి? యూ హ్యావ్ టు అండర్స్టాండ్, బికాస్ దాట్స్ హౌ టెండర్ ద లార్డ్ ఈస్. అంత మెత్తని వాడు అనాలి. అచ్చ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తే తెలుగులోకి వచ్చేసరికి అంత సున్నితమైన వాడు మన ప్రభు. మన పట్ల అంత సున్నితమైన వాడు. శత్రువుల పట్ల తెలుసా ఎంత పరాక్రమవంతుడో? వెరగొట్టేస్తాడట. మన శత్రువులని వెరగొట్టేస్తాడు. కానీ మన పట్ల సున్నితమైన వాడు. నా కుమారుడా, లోకం చూడొద్దు, నువ్వు అది నేను భయపెట్టేస్తాయి. ఆ చెడంతా నీ కనపడిద్ది. నీ పసి కన్నులు ఆ అపవిత్రతను చూడకూడదు, ఆ మలినాన్ని చూడకూడదు, ఆ చెడుని చూడకూడదు, ఆ మాలిన్యాన్ని చూడకూడదు. నువ్వు నా ముఖంలో నుండి చూడు. నా ముఖం ఆ భావముతో, మా వల్ల కాదు దేవా, మా మీద దయ ఉంచి, మా మీద కరుణ ఉంచి, మమ్మల్ని ఆశీర్వదించి నీ ముఖం మా మీద ప్రకాశింపచేయి. దేవుని ముఖం నీ మీద ప్రకాశింపాలని కోరుకో. అప్పుడు దేవుని దృష్టి నీకు అర్థమైంది. లేకపోతే లోకంలో ఉన్న మొత్తం నీదే అనుకుంటా, మొత్తం నీ మాటలే అనుకుంటా, మొత్తం నీదే అనుకుంటా.
ఏది డిఫరెన్షియేట్ చేసుకోవాలో తెలియదు. ఈ 76వ కీర్తనలో నీవు నీవే భయంకరుడవు, కోపపడు వేళ నీ సన్నిధిని నిలవదగిన వాడెవడు, నిలవగల వాడెవడు. పైన 3 వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను విరగొట్టాడు అని అంటే ఎవరిని విరగొడతాడు? మన విరగొడతాడా? మన కత్తులు విరగొడతాడా? మన ఆయుధాలు విరగొడతాడా? ఎవరి విరగొడతాడు? చెప్పట్లా. శత్రువుల ఆయుధాలు విరగొడతాడు. అంటే వాళ్ళ చేతులు, వాళ్ళు ఖడ్గాలు ఎందుకు తెచ్చుకుంటారు? కత్తులు ఎందుకు తెచ్చుకుంటారు? బాణాలు ఎందుకు తెచ్చుకుంటారు? యుద్ధం చేయడానికా, దాచిపెట్టుకోవడానికా? వాళ్ళ దగ్గరికి పోయి ఆ కత్తులు లాక్కొని విరగొట్టేశాడంట. వాళ్ళ దగ్గరికి పోయి ఆ కత్తులన్నీ లాగేసుకొని విరిచేస్తాడంట ఆయన. కానీ మన పట్ల మాత్రం సున్నితమైన వాడు, ముఖం ప్రకాశింపజేస్తాడు. మన మీద ఏం చేస్తాడు? ముఖం ప్రకాశింపజేస్తాడు. ఆ ప్రసన్నత మనలను శుద్ధి చేస్తుంది. ఆ ప్రసన్నత మనలను ప్రక్షాళన చేస్తుంది. ఇప్పుడు ముఖ్య భాగంలోకి వెళ్దాం. 76వ కీర్తన 1-2 వచనాలు చదవండి. దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో. 4 లైన్లు ఉన్నాయి కదా. ఎన్ని వచనాలు? 2 వచనాలు. అందుకే జాగ్రత్తగా 2 వచనాలు, ఎన్ని లైన్లు? 4 లైన్లు. కానీ ద సేమ్ మీనింగే ఉంటుంది చూడండి, కాకపోతే కొంచెం డిఫరెన్షియేటెడ్ వర్డ్స్. యూదా అంటే ఎవరు? ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఒకళ్ళు కాదా? సరే, షాలేము అనేది యెరూషలేము యొక్క పూర్తి పేరు. షాలేము అనేది యెరూషలేం, సాలెం, జెరూసలేం. ఇంగ్లీష్ లో కట్ అయిపోతాయి. జెరూసలేం, యెరూషలేము, షాలేము. షాలేం అంటే ఇప్పుడు యెరూషలేం అన్న ఒకటే. సియోన్ అంటే ఏంటి మరి? ఆ 2 ఒకటి కాదా? సరే, ఆ 2 వచనాలు ఒక చిన్న మాటలు, 4 పాయింట్లు ఉన్నాయి. ఆ 4 మాటలు చెప్పి ముగిస్తాను నేను. ఓకే. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఆ లాస్ట్ వచనంలో ఆ లైన్ ఉందా? ఆ లైన్ లాస్ట్ లో ఉన్న పేర్లు, ఆ లాస్ట్ లో ఉన్న వర్డ్స్ చూడండి, వాటిని అండర్లైన్ చేసుకున్నా నో ప్రాబ్లం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. 2వ లైన్ లో లాస్ట్ది ఆయన నామము గొప్పది. 3వ లైన్ లో లాస్ట్ది ఆయన, 4వ లైన్ లో లాస్ట్ది. ఇప్పుడు ఆ 4ని కలపండి. ఏ 4 అర్థమైందా? ఆ 4ని కలపండి. దేవుడు ప్రసిద్ధుడు, తర్వాత ఆయన నామము గొప్పది, తర్వాత ఆయన గుడారం ఉన్నది, తర్వాత ఆయన ఆలయం ఉన్నది. మొత్తం ఒకటి కాదా? కదా? మరి ఎందుకని అంత స్పెసిఫై చేయాల్సి వచ్చింది పర్టిక్యులర్గా? లెట్ మీ డివైడ్ ద వర్డ్స్. Number 1, the fame of the Lord and the greatness. దేవుడు ప్రసిద్ధుడు. ఈ 4 వచనాలని 4 పాయింట్లో చెప్తాను. మన వ్యక్తిగత పర్సనల్ ఎడిఫికేషన్ కోసం, మన వ్యక్తిగతానికి ఆ 4 మాటలని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, నెంబర్ 1, మన జీవితంలో దేవుని అండర్స్టాండింగ్, దేవుని గురించిన జ్ఞానము లేదా దేవుని గురించిన గ్రహింపు మనలో చాలా ఎక్కువగా ఉండాలి. అదే ప్రసిద్ధి. నమ్మంటే అర్థమైందా? మన జీవితంలో దేవుని గురించిన అండర్స్టాండింగ్ ఏంటిది? దేవుని గురించిన అండర్స్టాండింగ్. దేవుణ్ణి నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావో ఆ అర్థము చాలా ఎక్కువగా ఉండాలి. అదే నీలో ప్రసిద్ధత అంటే. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. మరి నీలో మనలో ప్రసిద్ధుడైనా?
దేవుణ్ణి గురించిన అవగాహన, దేవుణ్ణి గురించిన జ్ఞానము, దేవుణ్ణి గురించిన అండర్స్టాండింగ్, నీ అంతటిలో నీ ప్రాణము, ఆత్మ, దేహము, నీ జ్ఞానము, నీ వివేకము, వీటంతటిని మించినదా దేవుణ్ణి గురించిన అండర్స్టాండింగ్? ఒకవేళ వీటన్నిటిని మించి ఉండకపోతే దేవుణ్ణి గురించిన అండర్స్టాండింగ్, నీ పొజిషన్స్ ఆర్ నీ స్టేటస్, నీ పర్స్పెక్టివ్స్, నీ అండర్స్టాండింగ్స్, నీ ఒపీనియన్స్, వీటన్నిటిని మించి ఉండకపోతే యు డు నాట్ నో గాడ్ అండ్ గాడ్ డజంట్ బి గ్లోరిఫైడ్ విదిన్ యు. మనలో మహిమ పొందడు ఆయన. దేవుణ్ణి గురించిన అవగాహన, చాలా సింపుల్ వర్డ్ బట్ క్యారీస్ అ లాట్ ఆఫ్ బర్డెన్ విత్ ఇట్. దేవుణ్ణి గురించిన అవగాహన లేదా అండర్స్టాండింగ్ మనలో ప్రసిద్ధమవ్వాలి. ఏమవ్వాలి? ప్రసిద్ధమవ్వాలి. ఏమవ్వాలి? దేవుని గురించిన అండర్స్టాండింగ్ నాలో, దేవుడు నాలో ప్రసిద్ధుడవ్వాలి. పలికండి, చెప్పండి, అలా పెట్టుకొని చెప్పండి. దేవుడు నాలో ప్రసిద్ధుడవ్వాలి. దేవుడు నాలో ప్రసిద్ధుడవ్వాలి. ఏమవ్వాలి? నంబర్ 1, దేవుడు ప్రసిద్ధుడు కావాలి ఒక వ్యక్తిలో. నంబర్ 1, ఒక వ్యక్తిలో దేవుడు ప్రసిద్ధుడు కావాలి. నంబర్ 2, రెండవ మాట, ఆయన నామము గొప్పది. ఆయన నామము గొప్పది. నామము, పేరు అనంటే మనకిచ్చే డిజిగ్నేషన్, మనకిచ్చే ఆనర్. పేరు మనకిచ్చే గుర్తింపు. ఇంతమందిలో ఫలానా నిన్ను గుర్తించాలి అని అంటే నీకొక ఏముండాలి? పలానా రంగు చీర అని అంటే పలుకుతావా? ఉంటారా? అదే రంగు చీరలో చాలా మంది ఉంటారు. పలానా పోలిక చాలా మంది ఉంటారు. సో నీకొక గుర్తింపు కోసం, నీకొక గౌరవం కోసం, నీకొక ఘనత కోసం, నీ ఎగ్జిస్టెన్స్ కోసము నీకొక పేరు కావాలి. అట్ ద సేమ్ వే ఇన్ our lives also we have to have the name of the Lord great above everything. మన జీవితంలో దేవుని పేరు ఘనమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఘనమైనదిగా ఉండాలి. ఫలానా ఇంటి పేరు చెప్తే, ఫలానా మనిషి పేరు చెప్తే చాలు, ఎంత పనైనా నిమిషాల్లో అయిపోతుంది అంటారు. బయట అవుట్ సైడ్ పక్కన పెట్టేస్తే నీ వ్యక్తిగత జీవితము వరకు దేవుని నామము నీ మీద, నీలో ఎంత ప్రభావం చూపుతుంది? నా మాట అర్థమవుతుందండి? స్తోత్రం చెప్పండి. దేవుని నామం అంటే దేవుని పేరు. దేవుని పేరు నీ జీవితములో, నీ జీవితము మీద, నీ ఆలోచనల విషయంలో, నీ క్రియల విషయంలో, నీ తలంపుల విషయంలో, నీ హృదయం విషయంలో, నీ నిలువెల్లా కూడా దేవుని నామం, దేవుని పేరు ఎంత ప్రభావం చూపుతారు. యేసు అని పేరు వినగానే, దేవుని పేరు వినగానే అపవిత్రాత్మలు ఏం చేస్తాయి? అస్సలు ఎక్కడున్నా కానీ నిలువ పారిపోతాయి అవి. ఎందుకు? నిలువలేక, భయపడి. మరి అలాగనే దేవుని పేరు మన ఆలోచనల మీద ఎంత ప్రభావం చూపుతుంది? ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్పాలి అని అంటే, పిల్లలు బాగా ఏడుస్తున్నారు అనుకోండి, మనం ఎన్ని చాక్లెట్లు ఇవ్వు, వాళ్ళకి ఇష్టమైనది ఏది ఇవ్వు, ఏడు పాపం. అలాంటప్పుడు ఒక్క పేరు మాట్లాడితే చాలు, అదిగో వస్తుంది అని అంటే చాలు, సైలెంట్ అయిపోతారు. ఎవరు? అమ్మ. ఏడు పాపిస్తారు, ఓకే మా అమ్మ వస్తుంది అంటే ఆ పేరు, ఆ రిలేషన్, ఆ ఎమోషన్, ఆ పేరు హోల్డ్ చేస్తున్న ఎమోషన్ వాళ్ళలో ఉన్న భయాలన్నిటినీ కూడా కామ్ చేసేస్తారు. ఓకే మా నాన్న చేశాడు, మా అమ్మ చేసింది. ఆ పేరు క్రియేట్ చేసి, ఆ పేరు చూపించే ప్రభావం, ఇంకా మా నాన్న ఉన్నాడు, హీ క్యాన్ టేక్ కేర్. అవునా? ఉంటుందా? ఓ 100 మంది వచ్చి నీకేమమ్మా నేను ఉన్నాను అని అంటే
సరిపోదు. 1000 మంది వచ్చి మాట్లాడు చాలు, కానీ నాన్న వచ్చి ఆ పేరు అలాంటి ప్రభావం చూపుతుంది. మరి దేవుని పేరు నీ ఆలోచనల మీద ఎంత ప్రభావం చూపుతుంది? ఆపేస్తుందా నీ ఆలోచనల్ని? నీ తలపుల్ని ఆపేస్తుందా దేవుని పేరు? అంత భయం వస్తుందా దేవుని పేరంటే? దేవుని నామము నీ జీవితంలో ప్రభావం చూపాలి. అలా దేవుని పేరు నీ జీవితంలో, నీ క్రియలు, ఆలోచనలు, మార్గములు, తలంపులు ప్రభావం చూపట్లేదు అని అంటే యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ వే. సరైన మార్గంలో లేవు, అంతే, చక్కని మార్గంలో లేము. అండ్ ద నెక్స్ట్ థర్డ్ వన్, ఆయన గుడారం ఉన్నది ఎక్కడుంది? షాలేములో ఆయన గుడారం. గుడారం అనే దగ్గర సుక్కో అన్న మాట ఉంటుంది. సుక్కో అంటే కర్రలు, ఆకులు, అంటే కొన్ని మెటీరియల్స్. ఏ మెటీరియల్ అయినా ఈ మెటీరియల్స్ అన్నింటితో నిర్మించడాన్ని, ఫిజికల్గా నిర్మించడాన్ని, ఆ నిర్మింపబడిన నిర్మాణాన్ని గుడారము అంటారు. టెంట్, పర్ణశాలలు అంటారు. అంటే ఆ పరుపులు పరవడాన్ని, ఏమంటారు, పాక, వాటిని పరవటాన్ని, ఒక పరికరం, ఒక ఇన్స్ట్రుమెంట్స్, మెటీరియల్స్తో ఒక టెంట్ని నిర్మించడాన్ని, పరికరములతో నిర్మింపబడిన దానిని గుడారము అంటారు. అండ్ దానికి ఆపోజిట్ అండర్స్టాండింగ్ ఆయన ఆలయము అని అంటే ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఏంటిది వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అంటే? ఆలయము. షాలేములో గుడారం ఉంది. చాలా మంది దేవుడు తమతో ఉండాలి 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 ఉండాలని కోరుకుంటారు, కానీ అసలు ఉండడానికి టెంటే ఉండదు అక్కడ. నువ్వు ఏదైనా ఏర్పరిస్తే కదా అక్కడికి వచ్చి ఆయన ఉంటాడు. ఒక షెల్టర్ ఇవ్వకుండా, ఒక కుర్చీ వేయకుండా, ఒక సింహాసనం ఇవ్వకుండా, రండి దేవా రండి దేవా రండి దేవా అని అంటే నీలాగా నీ పక్కన కూర్చోవాలా, కింద కూర్చోవాలా, నేల మీద కూర్చోవాలా, దుమ్ములో మురికిలో కూర్చోవాలా? ఆయన నా మాటలు అర్థమవుతున్నాయండి? అర్థమైతే స్తోత్రం చెప్పండి. దేవుడు మన యందు నివసించాలి అని అంటే ద ఫస్ట్ టైం యూ హ్యావ్ టు మేక్ అ టెంట్. You have to make a tent. You have to build a tent. అదే నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు అసలు ఎలాంటి దాపరికం అలాంటివి ఏం లేకుండా అడిగేశారు, అసలు నేను మీ మధ్యలో నివసించాలంటే నాకు ఒక ప్లేస్ నిర్మించండి, అంతే. నేను వారిలో నివసించినట్లు నిర్మించాలి. ఏమి దేవుడు నిర్మించుకోడా? ఆయన నిర్గమకాండం 24:10 ఉంటుంది కదా, ఇశ్రాయేలు దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిది. అవన్నీ తెచ్చుకోడా ఆయన వచ్చేటప్పుడు అవన్నీ రావా? మరలా మనము గుడారం ఏర్పరచడం ఏంటి? ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు ఏం చేస్తాం? ఇల్లుని ఎందుకు శుభ్రం చేస్తాం? ఎందుకు శుభ్రం చేస్తాం? మీరు శుభ్రం చేయరా? చేస్తారా? చేయరేమో. మీరు చేస్తే ఎందుకు చేస్తారు? సింపుల్. ఎందుకు చేస్తాం? ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు ఇల్లు ఎందుకు శుభ్రం చేస్తాం? వాళ్ళు వచ్చినప్పుడు ఇల్లు ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. ఎట్లా పడితే అట్లా అంటే where there is disorder, the Lord would never desires to stay there. And that's a personal rule we have to make. That's not a commandment, but that's a personal rule we have to do and we have to make and prepare for ourselves. ఓకే, మనం ఎందుకు వాళ్ళు వచ్చినప్పుడు మన ఇంటిని శుభ్రం చేస్తామంటే వారి మీద గౌరవంతో. వారు ఎట్లా పడితే అక్కడ కూర్చోకూడదు. వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ కూడా వారి ప్రెజెన్స్ని మనం గౌరవిస్తున్నాం అనడానికి గుర్తు. అంతేగాని వాళ్ళు ఇంట్లో గడపలో గడుగు పెట్టగానే ఆకు తీసుకొచ్చి పెద్ద పొగేసామనుకోండి, మీరు వస్తున్నారని దోమలు పోవడానికి పొగేసాను అని అంటే ఎట్లా ఉంటుంది? ఇంటికి వచ్చి అతిథులను మనం గౌరవించే ఫస్ట్ స్టెప్ ఏంటంటే
వాళ్ళని రిసీవ్ చేసుకోవడం అదంతా నెక్స్ట్ స్టెప్. చెయ్యాలి, అది కూడా చెయ్యాలి. అంతేగాని ఇల్లంతా మీరు వస్తున్నారని సర్దుకుంటూ కూర్చున్నాను, మీరే వచ్చి లోపల కూర్చోండి అంటే కుదరదు. మార్తాలాగా కొంతమంది అలాగ ఉంటారు, మార్తాలాగా. నేను ఎప్పుడో పిలిచాను కదా దేవా రమ్మని, నువ్వే లోపలికి రాలేదు, నువ్వే స్వతంత్రంగా నా లోపలికి రాలేదు. నేను ఎప్పుడో పిలిచాను, రమ్మన్నాను, కుర్చీ వేసాను, ఇంకా ఇవన్నీ నువ్వే చూసుకోవాలి దేవా, మేక్ ఇట్ హోమ్. కాదు. If you show reverence, if you fear, if you respect a person, you will make things clean. నువ్వు గుడారం ఏర్పరుస్తావు. అలా నీ జీవితంలో వేసుకున్నవా గుడారం? నీ జీవితంలో దేవుడు నివాసం ఉండడానికి, దేవుడు నిలబడడానికి, నివసించడానికి హ్యావ్ యూ మేడ్ అ టెంట్? గుడారం వేసామా? అండ్ ద ఫోర్త్ లాస్ట్ స్టెప్ ఏంటంటే ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఏంటిది? ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇక దేవుడే వచ్చేస్తారు. సియోనులో సియోనులో ఏముంది? ఆలయం ఉంది. యూదాలో ప్రసిద్ధుడు కావాలి, ఇశ్రాయేలులో నామం గొప్ప చేయబడాలి, షాలేములో గుడారం ఏర్పరచబడాలి, ఆ తరువాత సియోనులో ఆలయం ఉంటుంది. ఆలయము అని అంటే ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ హిమ్, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. మన జీవితంలో దేవుని సన్నిధి మన పక్షంగా అలాగా ఉండాలి అని అంటే, దేవుని ప్రసన్నత మన పక్షంగా అలాగా ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు ఫాలో దిస్ 4. Number 1, దేవుని గురించిన గ్రహింపు, దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన అవగాహన నీ ఆలోచనలు అన్నింటికంటే ఎక్కువగా ఉండాలి. నీ జ్ఞానం అంతటికంటే ఎక్కువగా ఉండాలి. నీ ఆలోచనలు అన్నింటికంటే ఎక్కువగా ఉండాలి. వాటిని మించి ఉండాలి దేవుని గురించిన జ్ఞానం. ఆ దేవుని గురించిన జ్ఞానము నీ నర్వ్స్ అన్నిటినీ కామ్ చేయాలి. రైజింగ్ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయాలి, కామ్ చేయాలి. దేవుని గురించిన అవగాహన. అబ్రహాం అనుకున్నాడంట, నా శరీరం మృతతుల్యము, శారా శరీరం కూడా మృతతుల్యమే. అలా జస్ట్ అట్లా ఆలోచన వచ్చిందంట. వెంటనే దేవుని వాగ్దానం గుర్తొచ్చి నో 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 అబ్రహాం ఏం చేస్తున్నావు అని తడుకొని నా అవిశ్వాసము వలన దేవుని వాగ్దానాన్ని సందేహపరుస్తానా? నో. ఆయన అబద్ధమాడనేరని దేవుడు కదా, ఆయన అబద్ధమాడ జాలని దేవుడు కదా. నేనెలా ఆయన ఎగ్జిస్టెన్స్ని నల్లిఫై చేస్తాను, వాయిడ్ చేస్తాను. సో ఐ షుడెంట్ డూ దాట్ అని చెప్పేసి తన బలహీనత ఎంతటిదైనా కానీ దేవుని నామం, దేవుని పేరు, దేవుని వాగ్దానం జ్ఞాపకం రాగానే తనలోని భయాలన్నీ కూడా అసలు ఒక్కసారిగా చెదరిపోయినాయి అంట అబ్రహాము విశ్వాసములో. అలాగా నా జీవితంలో కూడా దేవుని గురించిన గ్రహింపు, మిగిలిన ఆలోచనలన్నిటిని కూడా చెదరగొట్టేసేయాలి. నంబర్ 2, దేవుని నామము నీ నిలువెల్లా కూడా ప్రభావం చూపాలి. నీ నిలువెల్లా ప్రభావం చూపాలి. నంబర్ 3, దేవుడు నీలో నివాసం ఉండటానికి నువ్వు పరిస్థితిని ఏర్పరచాలి, నువ్వు అనుకూలత ఇవ్వాలి, ఆ గుడారం ఏర్పరచాలి, ఆ కన్వీనియన్స్ నువ్వు ఏర్పరచాలి. దేవుడు ఉండటానికి, నీతో ఉండడానికి ఆ సౌకర్యం నువ్వు కల్పించాలి, అది నువ్వే కల్పించాలి. నంబర్ 4, ఆయన ప్రసన్నత మనలో ఉంటుంది. ఆయన ప్రసన్నత మనలో ఉంటుంది. ఎలాగానంటే ఒక ఫియర్స్ఫుల్ వారియర్గా, పరాక్రమవంతుడండి. 76వ కీర్తనలో దేవుడు ఏది మన పట్ల పరాక్రమవంతుడు, శత్రువు పట్ల విరగ్గొట్టేసేవాడు. శత్రువు పట్ల శత్రువే, మనకు మాత్రం అసలు ఎంత గొప్ప బిలాంగింగ్గా చూడండి. మనం ఏ ట్రైలో మొరపెట్టు, ఎవరి పక్షాన వచ్చి నిలబడతాడు? ఇప్పుడు ఎవరైనా మనకు వచ్చి పలానా అబ్బాయి ఇలా చేశాడు అని మన దగ్గరికి వచ్చి చెప్పారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? మనకి తెలిసినా కానీ వామ్మో ఇటు మాట్లాడితే అటు వాళ్ళు ఏమనుకుంటారు, అటు మాట్లాడితే వీళ్ళేమనుకుంటారు అని చెప్పేసి సైడ్ న్యూట్రల్లో ఉంటాం. ఏమో మీరు చెప్పింది నాకేం తెలీదు,
నాకు పని ఉందని తప్పించేస్తాం, దాటిపోతాం. కానీ దేవుడు అలాగా ఏమైనా జరగని ఫస్ట్ వచ్చి నిలబడేది ఎవరి పక్షాన? అసలు ఏంటి ఆ బిలాంగింగ్? అంత నమ్మకమా, మరి అంత ప్రేమ? కాదయ్యా వాళ్ళే అలా చేశారు అంటే, నో, నా సేవకుడు ఇశ్రాయేలీయుల గురించి ఆ చెరలోకి పంపిస్తే నేనేదో కొంతకాలం వాళ్ళని చెరలో ఉంచాలని నేను అనుకుంటే, నేనేదో వాళ్ళ మీద పగ తీర్చుకున్నట్లేగా మరింత ఆయాసం నా బిడ్డల మీద నువ్వు కనపరుస్తావా అని చెప్పి దేవుడు ఇశ్రాయేలీయుల మీద చూపించిన ఉగ్రత కంటే ఎన్నో రెట్లు ఎక్కువ బబులోను మీద చూపించాడు. తన పిల్లల పట్ల ఎంత సున్నితమైన వాడు మన దేవుడు. ఆ మాటను మనం గ్రహించగలిగితే, ఆ మాటను మనం అర్థం చేసుకోగలిగితే, ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోగలిగితే 76వ కీర్తన మందే. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలన్నీ దేవుడు మన వెనుకటిలో దీవించును గాక. ఆమేన్.